హలో ఆల్, ఇది 150 ఇయర్స్ ఓల్డ్ ఆంజనేయ స్వామి గుడి దొడ్డ బానస్వాడిలో ఉంది. బెంగళూరు సిటీ సెంటర్ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ టెంపుల్లో మెయిన్ విగ్రహం ఆంజనేయ స్వామి. ఈ విగ్రహాన్ని ఉడిపికి నియర్ బై ఉన్న కుందాపూర్ అనే విలేజ్ నుంచి తీసుకొచ్చారు. ఈ విగ్రహాన్ని వ్యాసరాజులు అనే ఒక సెయింట్ ప్రతిష్ఠించారంటండి. ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి రోజు ఈ విగ్రహం నుంచి కన్నీళ్ళు వస్తాయి అని చెప్తారు. ఇక్కడ లోకల్స్ అది హ్యాపీ టియర్స్ అని చెప్పి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటారు. ఈ టెంపుల్ ప్రిమిసెస్లోనే శివలింగము, బసవేశ్వర స్వామి, ఇంకా సీతారామచంద్రుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్ని హనుమాన్ టెంపుల్స్లో లాగానే ఇక్కడ కూడా వడమాల ఇంకా తమలపాకుల మాల వేస్తారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆంజనేయ స్వామికి వెన్న పూస్తారు. విగ్రహానికి వెన్న పూసి తర్వాత ఆ వెన్న తీసిన వెన్న మనకి ప్రసాదం లాగా ఇస్తారు. లోపల హాల్లో భజనలు చేస్తున్నారు. పైన అంతా ఆంజనేయ స్వామి సీతారాముల గురించి స్టోరీ లాగా బొమ్మల్లో పెట్టారండి. పిల్లలకి తొందరగా అర్థమవుతుంది. బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఆ విగ్రహాలు. టెంపుల్ ప్రిమిసెస్ అంతా చాలా బాగుందండి. వెల్ మెయింటైన్, చాలా నీట్గా ఉంది. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ద్రవిడియన్ స్టైల్లో ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే ఫ్రంట్ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దాని ముందు తులసి కోట, బ్యాక్ సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి నాగుల విగ్రహాలు ఉన్నాయి. బయట కూర్చోవడానికంతా బెంచెస్ వేశారు ఓపెన్ స్పేస్లో. చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ చాలా బాగుంది.